కన్నీటితో మనము అడిగేవారిగా ఉండాలండి. కన్నీటితో విత్తువాడు సంతోష గానములతో పంటను కోయుదురంట. కొంచెముగా విత్తువాడు సమృద్ధిలోనికి నడిపించబడునంట. హల్లెలూయా. కాబట్టి మనము కన్నీటితో మనము ప్రార్థన చేసేవారిలాగా కనిపించాలి. అదే విధంగా మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. ఒక్కసారి చివరి వచనం చదివించుకొని మనం ముగించేద్దామండి. మార్కు సువార్త 14:38 ఒకసారి చదువుదాము. మార్కు. హల్లెలూయా. మనం ఏం చేయాలండి? శోధనలో పడకుండా ఉండడానికి మనము, ఆ శోధకుడు వచ్చి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒక విషయం పట్ల మనం ప్రార్థన చేస్తున్నప్పుడు శోధకుడు వచ్చి శోధిస్తాడు. ఇది నీతోనైతుందా? నువ్వు చేయగలుగుతావా? ఇది నీ వల్ల ఏమైతుంది? అసలు నీకు ఇది అసాధ్యము అని శోధకుడు వచ్చి నిన్ను శోధిస్తా ఉంటాడు. వాడి శోధనలో పడకుండా ఉండినట్లు నువ్వు వాక్యం అనే ఖడ్గమును పట్టుకొని, నువ్వు విశ్వాసం అనే డాలుని చేత పట్టుకొని నువ్వు ఏం చేయాలి? మెలకువగా ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అప్పుడు నీకు సమాధానము అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి మనము ఈ విధమైనటువంటి ప్రార్థనలు మనము చేసేవారిలాగా కనిపించాలి.